ఈనాటి యూత్ ఇలా ఎందుకు ఉంది అని అన్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఒక చిన్న పిల్లవాళ్ళని ఇంట్లో ఎప్పుడైతే పెంచేటప్పుడు ఇంట్లో మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటే పిల్లలారా పెరుగుతారు. వెన్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు మెకాలే ఏదైతే పెట్టారో అదే దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మాకు మా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్కువగా చెప్పలేదు. అండ్ మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్ పేరెంట్స్ కూడా ఎలా అయిపోయింది అని అంటే, నేను బుక్స్ చదువుతాను సార్వి కూడా, నేను చాలా పుస్తక సమీక్షలు నేను ఫాలో అయినవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏదైనా బుక్ ఆర్డర్ చేసుకుంటే మా ఇంట్లోనే ఒక 4-5 బుక్స్ పెట్టుకున్న తర్వాత అకాడమిక్స్ కొనుక్కో, డిఎస్ఏ ఒక పైథాన్ బుక్ కొనుక్కో, ఇవన్నీ ఎందుకు మా ఇంట్లోనే అంటారు. ఇలాంటి దాంట్లో ఎన్రిచ్ అయినప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ది ప్రాపర్ అవుట్పుట్ కదా. ఓకే, సో దాట్స్ వాట్ మై. అంటే మార్పు ఎక్కడ రావాలి అని నువ్వు అనుకుంటున్నావు? అంటే పేరెంట్స్ దగ్గర నుంచా, ఎడ్యుకేషన్ నుంచా, కాలేజ్లోనా? ఫస్ట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్. 8 hours ఒక డేలో నువ్వు స్కూల్లో ఉంటున్నావు చిన్నప్పటి నుండి. నర్సరీ టు 10th class యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ద స్కూల్. అక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ 6th class నుండి ఐఐటి పోర్షన్ చెప్పడం, పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్, అదంతా మళ్ళీ ఇంకా అకాడమిక్ వాళ్ళు చూసుకుంటారు. కానీ బేసిక్ హిస్టరీ ఇప్పుడు బయట నేను ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది వినాయక్ దామోదర్ సావర్కర్ గారు. నేను ఆయన గురించి పుస్తకాల నుంచి తెలుసుకుందే తప్ప నాకు అకాడమిక్స్గా నా టీచర్స్ ఎప్పుడు చెప్పలేదు. అసలు ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్న విషయమే నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు దొరికింది. అప్పుడు నేను ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది ఆయన అయితే ఎప్పటి నుండో ఉన్నారు కదా, వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ని డిగ్రేడ్ చేయడానికి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీరు బుక్లో పెట్టండి. మ్యాథ్స్ ఫార్ములాస్కి ఎగ్జామ్ పెట్టినట్టే దానికి కూడా మీరు ఒకవేళ ఎగ్జామ్ పెట్టి, క్విజ్ పెట్టి దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తే పిల్లలకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇండియన్ హిస్టరీ నేను స్కూల్లో చదువుకుంది, నేను బయట పుస్తకాల నుంచి నేర్చుకున్న దాంట్లో చాలా తేడా నాకు అనిపించింది. నేను అదే చెప్పేది, మెకాలే అన్నాడంట, ఇండియన్స్ని మీరు ఎంత అణిచివేతకు గురి చేసినా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మళ్ళీ లేస్తారు. వాళ్ళకి వాళ్ళ కల్చరల్లో, వాళ్ళ రూట్స్లో అది ఉంది. వెన్ ఎవర్ యూ ట్రై టు మ్యానిపులేట్ దర్ మైండ్స్, మీరు వాళ్ళ మైండ్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళని బానిసలుగా ఉంచాలి అని అనుకుంటే తప్ప ఇండియా నాశనం చేయలేరని ఆయన అనుకొని ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్నే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కదా. ఓకే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటావు, అంతేనా? అంటే నేను అంత పెద్దగా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్, బట్ మై ఒపీనియన్. ఎస్, స్కూల్లో సోషల్ పీరియడ్లో నాకు అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే, బట్ నేను ఇంజనీరింగ్కి వచ్చిన ముందు కూడా నాకు మా ఇంట్లో తెలుగు పండిట్స్ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుండి మహాభారత కథలు చెప్పడం వల్ల నాకు పురాణాల పైన ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత హిస్టరీ, నేను ఎక్స్ప్లోర్ చేసుకున్న ఇండియన్ హిస్టరీ, భారత్ హిస్టరీ నాకు నచ్చి హిస్టరీ అంటే నాకు ఇష్టం ఏర్పడింది. అదేదో నేను చిన్న ఉన్నప్పటి నుంచే నాకు హిస్టరీ అంటే ఇష్టం ఉంటే నాకు ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉండేది ఇప్పటివరకు. మై సజెషన్ ఇస్ తెలుసుకోవాలి, తెలుసుకున్న నాలెడ్జ్ని పంచాలి, అంతే. ఓకే.